సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణను చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనను పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునేటి ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఘనుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ కౌగిల్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా నిలిపినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మరి యొక్క పరిశుద్ధ దినాన్ని సన్నిధిలో గడపటానికి నువ్వు చూపినటువంటి కృపకే కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో మా దేవ, జరపబడుతున్నటువంటి ఆరాధన సమస్తము నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా సహాయాన్ని దయచేయండి. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క సువార్తను వింటూ ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహాయాన్ని దయచేయమని, నీ కృప చూపించి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నసుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 49వ సంకీర్తన 4 వరకు ఉన్నటువంటి వచన భాగనాల్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 49వ సంకీర్తన 1 నుండి 4 వరకు ఉన్నటువంటి వచన భాగాన్ని చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులని సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గలవాన్ని నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, మన సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి అవసరతల కొరకు, విజ్ఞాపం కొరకు, అలాగే దేశం కొరకు, దేశంలో అనేకులు పడుతున్నటువంటి శ్రమల కొరకు, అలాగే ప్రత్యేకంగా మన ఈపూరు కొరకు, ఈపూరు గ్రామంలో ఎంతమంది అయితే మరి కోవిడ్ చేత బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. తండ్రి, సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క పరిశుద్ధ దినాన నీ మందిరావరణంలో మేము చేరి నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీ యొక్క లేఖనాలను ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా దేవా, సహాయాన్ని దయచేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రతి పాపాన్ని అవిధేయతను దయతో మన్నించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఇదిగో మా యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా ప్రభా కోవిడ్ బారిన పడకుండా ఉండునట్లుగా నీ కృప అనుగ్రహించండి. క్షేమాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదే రీతిగా మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ఇదిగో ప్రభా, మా గ్రామం అంతా కూడా రెడ్ జోన్ ప్రకటిస్తూ వచ్చారు ప్రభా. అయా మరి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా మరి కోవిడ్ చేత బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టండి, తాకండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ యొక్క దీర్ఘాయువుతో బిడ్డలను తృప్తిపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. అయా సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎంతో మంది ప్రభా వారి యొక్క వ్యాపారాలను, జీవనోపాధిని కోల్పోతూ ఉన్నారు దేవా. అయా సహాయాన్ని దయచేయండి. మా గ్రామాన్ని ప్రభా మరలా తిరిగి మా తండ్రి మేము సంతోషంగా చూసినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు 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 మా తండ్రి. అదే రీతిగా మా యొక్క దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో మంది మరణ పడకల మీద ఉన్నారు ప్రభా, హాస్పిటల్ పాలవుతున్నారు తండ్రి. మరి ఇదిగో ప్రత్యేకంగా చిన్న బిడ్డలకు కూడా ఈ యొక్క తాడువే వస్తుందని చెబుతూ ఉన్నారు దేవా. అయా సహాయాన్ని దయచేయండి ప్రభా. మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా ప్రభా ఆ యొక్క వైరస్ బారిన పడకుండా నీవే క్షేమపు బాటలో నీ యొక్క రక్తపు కోటలో దాచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా, మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా, మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. అలాగే మా గ్రామాన్ని స్వస్థపరచండి తండ్రి. అయా ఇదిగో మా తండ్రి మా ఈపూరు గ్రామాన్ని స్వస్థపరచండి ప్రభా. తిరిగి మేమందరం కూడా సంతోషించినట్లుగా నీ కృప అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా దేవా నీ యొక్క ఆదివారపు దీవెనలు మెండుగా మా అందరి కుటుంబాలపై మీరు కుమ్మరిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ విశ్వాసంలోను ఆత్మీయతలోను వెనకబడిపోకుండా మా దేవా అంచెలంచెలుగా మేము ఈ యొక్క శ్రమల కాలాలలో మా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నీ కృప అనుగ్రహిస్తూ రమ్మని, నీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబాలు మీరు మేలుతో నింపండి తండ్రి. ఎంతమంది అయితే కోవిడ్ చేత బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరుస్తూ రమ్మని, నీవే ప్రభా మా యొక్క కుటుంబాలను కడుతూ రమ్మని, సంరక్షిస్తూ రమ్మని, త్వరలో రానే ఉన్న
యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నేటి దిన లేఖన ధ్యానాంశముగా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవోపదేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మా దేవ, పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాం, వాక్యము ద్వారా నీ యొక్క నామాన్ని ఘనపరిచి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క లేఖనాలను మేము ధ్యానం చేసుకోబోతుండగా వాక్యమే ఉన్నటువంటి మీరు మాతో మాట్లాడమని, ఈ యొక్క మైక్ శబ్దము ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క సువార్త వింటూ ఉన్నారు వారందరి హృదయాల్లో ప్రభువా మీరే కదలికను పుట్టించుతూ రమ్మని, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి హృదయాల్లో ప్రభువా కదలికను పుట్టిస్తూ రమ్మని యేసు ఘననామాన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కూడి వచ్చిన మీ అందరికీ అదే రీతిగా లైవ్ వీక్షిస్తున్నటువంటి మీకు ఈపూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక ఆదివారమున దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో నేను పదే పదే మీతో మాట్లాడుతున్నాను ఒక విషయాన్ని. దాదాపుగా 3 నెలల లేదంటే 2 నెలల లాక్డౌన్ కాలంలో దేవుడు మనలను కాపుదలలో ఉంచుతూ వచ్చాడు, క్షేమాన్ని ఇస్తూ వచ్చాడు. మనది అనేటువంటి సమయం మనకున్నప్పుడే ప్రభువుని మనం ఆరాధించటానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవునిలో మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక పిల్లరా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో చివరి మాట నేను చదువుతున్నాను. నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేటువంటి మాట ఈరోజు మన లేఖన ధ్యానాంశముగా ప్రయోజనము అనేటువంటి అంశాన్ని గురించి నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక విశ్వాసికి ఏవి ప్రయోజనకరమైనటువంటివి మరియు ప్రయోజనకరము కానటువంటివి ఏమిటి అనేటువంటి అంశాన్ని నేను మీతో చాలా క్లుప్తంగానే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ వస్తున్నటువంటి 2వ పత్రిక, ఒక సేవకుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో చెబుతూ ఇదిగో దానిలో భాగంగానే ఇవి నీకు ప్రయోజనకరమైనటువంటివి అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, ప్రయోజనకరము అనంటే ఏంటి? అసలు ప్రయోజనం అనంటే ఉపయోగం అని అర్థం. ఒక విశ్వాసికి ఏవి ఉపయోగకరమైనటువంటివి ఈ రోజున పరిస్థితులు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే, ఒక వ్యక్తితో మనం మాట్లాడాలి అనంటే ప్రయోజనం ఉంటేనే మనం మాట్లాడతాం. ఎటువంటి ప్రయోజనం లేకుండా లేదంటే ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా, అతని ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటూ ఉన్నట్లయితే అతనితో మాట్లాడరు, అతనితో స్నేహం చేయరు, అతని గురించి ఆలోచన చేయరు, అసలు అతను మనుషుల్లోనే లెక్కించరు. ఎందుకు అనంటే అతని వల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేటువంటిది లేదు అనేటువంటి ఉద్దేశం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో ఈ రోజున మనము ఒక విశ్వాసిగా దేనిని మనం ప్రయోజనకరమైనటువంటి వాటిగా ఎంచాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో మొదటిగా మనం చూస్తూ ఉన్నట్లయితే
గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 5వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే లేఖనాల్లో ఈ రీతిగా రాయబడతా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అనేటువంటి మాట. ఒక విశ్వాసిగా ఏది మనకు ప్రయోజనకరమైనటువంటిది అని అంటే, ఇదిగో మన యొక్క విశ్వాసమే మనకు ప్రయోజనకరమైనటువంటిది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, విశ్వాసము అనంటే మనందరికీ తెలుసు. విశ్వాసము అనంటే హృదయపూర్వకమైనటువంటి నమ్మకము అని. చాలాసార్లు మనము విశ్వాసము అనంటే నమ్మకము అని అనుకుంటాం, కానీ ఇతర వ్యక్తులను మనం చాలాసార్లు నమ్మేటువంటి వారంగా ఉండం. కానీ మొహమాటానికి నేను నిన్ను నమ్ముతూ ఉన్నానని చెబుతుంటాం, కానీ మనం నమ్మం. ప్రియులారా, అందుకని నేను అంటాను, విశ్వాసము అనంటే హృదయపూర్వకమైనటువంటి నమ్మకం. ఇదిగో మనకి ఏది ప్రయోజనకరమైనటువంటిది అనంటే, మనము దేవునిపై చూపేటువంటి విశ్వాసమే మనకు భవిష్యత్ దినాల్లో ప్రయోజనకరమైనటువంటిది. మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే, ఇదిగో ఆదికాండము 12వ అధ్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, అబ్రహాం యొక్క విశ్వాసమే అబ్రహాముకి ప్రయోజనకరంగా మార్చబడింది. ఇదిగో ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనేటువంటి మాట. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబం నుండి వస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము తన యొక్క స్వజనులను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి క్రమం మనకు కనబడతా ఉంది. ఇదిగో దేవుని యొక్క పిలుపు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగో నీవు నీ యొక్క బంధువులను, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని లేఖనాల్లో రాయబడతా ఉంది. మీరు ఇంకా వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే కింద వచనాల్లో కూడా రాయబడతా ఉంది, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని, నీకు నేను ఒక దేశాన్ని ఇస్తానని. ఇదిగో ప్రియులారా, అతడు దేవుని యొక్క మాటపై విశ్వాసం ఉంచి, మరొకసారి జాగ్రత్తగా వినాలి, దేవుని యొక్క మాటపై అతడు విశ్వాసం ఉంచి తన యొక్క విశ్వాసపు యాత్రను ప్రారంభించాడు. చివరికి అతడు చూపినటువంటి విశ్వాసం అతను ప్రయోజనకరంగా మారిందా అనంటే, అతడు చూపినటువంటి విశ్వాసం అతనికి ప్రయోజనకరంగా మారిందనే చెప్పాలి. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూస్తున్నట్లయితే లేఖనాల్లో ఈ రీతిగా రాయబడతా ఉంది. నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 23వ వాక్యము. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో విశ్వాసము చూపటాన్ని బట్టి ఒక వ్యక్తికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని, నేను నీకు నీ సంతానానికి ఒక దేశాన్ని ఇస్తానని, ఆ వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని, దానిలో మీరు నివాసం ఉండాలని దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో ఆ మాటపై అబ్రహాము విశ్వాసం చూపుతూ వచ్చాడు. యెహోషువ సమయానికి వచ్చేసరికి, యెహోషువ కాలానికి వచ్చేసరికి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆ అబ్రహాము చూపినటువంటి విశ్వాసానికి తగినటువంటి ప్రయోజనాన్ని చేకూర్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగే ఇదిగో సంతానం మీద మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అబ్రహాముకు పిల్లలు లేరు అనేటువంటి విషయం మనకు తెలుసు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు పిలిస్తే 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు పిల్లలు కలగజేశాడు. దగ్గరగా 25 సంవత్సరాల కాలం అబ్రహాము పిల్లల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రభు యొక్క సన్నిధిలో. విశ్వాసాన్ని చూపుతూ వచ్చాడు ప్రభు యొక్క సన్నిధిలో. ప్రియులారా, అతడు చూపినటువంటి విశ్వాసమే ఇస్సాకు అనేటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు
అబ్రహాముకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ప్రియులారా, ఇదిగో మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే, లేదంటే ఎంతోమంది విశ్వాస వీరుల యొక్క జీవితాలు మనం చూస్తూ ఉన్నట్లయితే, వారు చూపినటువంటి విశ్వాసము ప్రయోజనకరమైనటువంటి విశ్వాసము. మరొకసారి చెబుతూ ఉన్నాను, నీ విశ్వాసము నీకు ప్రయోజనకరమైనటువంటిదేనా? నీవు చూపేటువంటి విశ్వాసము నీకు ప్రయోజనకరమైనటువంటిదేనా? ప్రయోజనకరమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే విశ్వాసనే అనేటువంటి ముసుగులోనే నీ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నావా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున మనంతట మనమే ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇదిగో మనం చూపేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది మనకు ప్రయోజనకరంగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. మనం చేసేటువంటి ప్రార్థన కానీ, మనం అర్పించేటువంటి అర్పణ కానీ, మనం దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం కానీ, దేవునికి మనం చేసేటువంటి పరిచర్య కానీ ఏదో ఒక రోజున మనకు అక్కరకు రావాలి. ఏదో ఒక రోజున మనకు ప్రయోజనకరంగా అది మారాలి. అలాగ ప్రయోజనకరంగా మారకుండా మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో, మనం చూపేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది, ఉపయోగం అనేటువంటిది లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీవు చూపేటువంటి విశ్వాసము ప్రయోజనకరమైనటువంటి విశ్వాసమేనా? అబ్రహాము చూపిస్తూ ఉన్నటువంటి విశ్వాసం ప్రయోజనకరమైనటువంటిదే, ఉపయోగకరమైనటువంటిదే. దాని ద్వారా అతడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావు? ఈ రోజున మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా ప్రయోజనం లేనటువంటి విశ్వాసాన్ని చూపించి ఒక భ్రష్టురాలుగా బైబిల్లో మిగిలిపోయినటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆమె అంటే మనకు బాగా పరిచయమే. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే లేఖనాల్లో రాయబడుతున్నటువంటి మాట, యోబు యొక్క భార్య, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను అనేటువంటి మాట. ప్రియులారా, ప్రయోజనం లేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది యోబు యొక్క భార్య. యోబు ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో, దేవుని ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నవాడో మనందరికీ తెలుసు. యోబు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తూ వచ్చాడో, తన విశ్వాసాన్ని ఎలా నిలుపుకుంటూ వచ్చాడో మనందరికీ తెలుసు. కానీ యోబు యొక్క భార్య మటుకి పూర్తి భిన్నంగా ఉంటా వచ్చింది. ఆమె తన భర్త దగ్గర ధనం ఉన్నంత కాలము, తన భర్త స్థితి లేదంటే తన స్థితి చక్కగా సమాజంలో హుందాగా ఉన్నంత కాలము, గౌరవంగా ఉన్నంత కాలము కూడా ఆమె తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చిందేమో. ఎప్పుడైతే దేవుడు యోబుని పరీక్షించాలని ఇష్టపడి పరీక్ష చేస్తూ వచ్చాడో, అపవాది అతన్ని పరిశీలన చేస్తూ వచ్చిందో, పరిశోధిస్తూ వచ్చిందో, ప్రయోజనం లేనటువంటి విశ్వాసాన్ని కనపరిచింది ఈ యొక్క యోబు యొక్క భార్య. ఆమె ఒక భక్తిపరుడు యొక్క భార్యగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసురాలేం కాదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే వారు చూపేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దానివల్ల వారికి ప్రయోజనం లేదు, వారి కుటుంబానికి ప్రయోజనం లేదు, వారి బంధువులకి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు. పైకి మట్టికి విశ్వాసుల వలె, భక్తి పరుల వలె వారు కనబడుతూ ఉంటారు. కానీ వారి విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుంచి ఏమీ వాళ్ళు పొందుకోలేరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రయోజనం లేనటువంటి విశ్వాసం వ్యర్థమైనటువంటి విశ్వాసమే. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఉంటూ ఉన్నటువంటి నీవు నేను కూడా ఆలోచన చేయాలి, మన విశ్వాసం ప్రయోజనకరమైనటువంటిదేనా కాదా అని. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసాన్ని చూపుతూ వచ్చాడు. ఆ విశ్వాసం అతనికి ప్రయోజనకరంగా మారింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు.
అలాగే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అనేకులకు ఒక విశ్వాస మార్గదర్శిగా అబ్రహాము నిలబడ్డాడు. ఈ రోజున నువ్వు చూపేటువంటి విశ్వాసం కూడా నీ కుటుంబాన్ని కట్టగలగాలి. నువ్వు చూపేటువంటి విశ్వాసము ఈ లోకంలోంచి నేను ఎత్తబడేటువంటి విశ్వాసంగా నీ విశ్వాసం ఉండాలి. నువ్వు చూపేటువంటి విశ్వాసము ద్వారా నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలి. నీవు చూపేటువంటి విశ్వాసము ద్వారా నీవు అనేకులకు మార్గదర్శి కావాలి. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కానీ యోబు భార్యలాగా నిష్ప్రయోజనమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అది వ్యర్థమైనటువంటిది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసము ప్రయోజనకరమైందా కాదా అనేటువంటి విషయాన్ని. రెండవదిగా, ఒక విశ్వాసికి ఏది ప్రయోజనకరమైనటువంటిది అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడి ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవదిగా, ఒక విశ్వాసికి ఏది ప్రయోజనకరమైనటువంటిది అనంటే దైవభక్తి అనేటువంటిది ఒక విశ్వాసికి అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైనటువంటిది. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే బైబిల్లో ఎంతోమంది విశ్వాస వీరులు మనకు కనబడతారు. ఎంతోమంది భక్తి పరులు మనకు కనబడతాడు. ఇదిగో నేను మరొకసారి మీకు దానియేలు గురించినటువంటి వృత్తాంతాన్ని మీకు మరలా పరిచయం చేసేటువంటి జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దానియేలు యొక్క జీవితం మనకు బాగా పరిచయం ఉన్నటువంటిదే. దానియేలు అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది సింహాల బోను, సింహాల గుహ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, దానియేలు ఒక బానిసగా బబులోను దేశానికి చెరగా వెళుతూ ఉన్నటువంటి ఒక యవనస్తుడు. ప్రియులారా, ఈ దానియేలు ఎంతగా దైవభక్తిని సాధకం చేస్తూ వచ్చాడు అనంటే మనందరికీ పరిచయమే. ఇదిగో దానియేలుపై అసూయ చెందుతూ ఉన్నటువంటి ఎంతోమంది అసూయ పరులు దానియేలుని ఎలాగైనా కానీ శిక్షించాలి, దానియేలుపై ఏదో ఒక తప్పిదాన్ని మోపాలి అనేటువంటి ఉద్దేశం కలిగి దానియేలుపై ఒక నేపాన్ని మోపుతూ వచ్చారు. రాజా, నీవు చేసినటువంటి శాసనానికి వ్యతిరేకంగా దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా యెరూషలేము తట్టు కిటికీలు తెరచి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని దానియేలు మీద ఒక నేరాన్ని మోపుతూ ఉన్నప్పుడు రాజుగారు దానియేలు చేసినటువంటి పనికి రాజశాసనం ప్రకారము సింహాల గుహలో దానియేలును పడవేయటం అనేటువంటిది జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, దైవభక్తిని సాధకం చేసుకుంటూ వస్తున్నటువంటి దానియేలు ఇదిగో ప్రయోజనకరమైనటువంటి దానిగా దైవభక్తిని ఉంచుతూ వచ్చాడు. కనుకనే ఇదిగో సింహాల గుహలో దానియేలు తప్పించబడ్డాడు. దేవుడు సింహాల నోళ్లు మూయించి దానియేలుని క్షేమంగా తిరిగి కోటలోనికి ప్రవేశపెడుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీరు వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే అతని భక్తి ద్వారా అతడు శ్రేష్ఠుడుగా ఎంచబడ్డాడు. మీరు దానియేలు గ్రంథాన్ని చదువుతున్నట్లయితే దానియేలు గురించి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడని, శ్రేష్టమైనటువంటి ఆత్మ గలవాడని ఇలాగా ఒక 4-5 సార్లు అతనిలో ఉన్నటువంటి శ్రేష్టత లేదంటే శ్రేష్టము అనేటువంటి పదాలు ఉపయోగించి దానియేలుని మాట్లాడటం, సంబోధించటం అనేటువంటిది జరుగుతుంది. అతని భక్తి ద్వారా అతడు శ్రేష్ఠుడిగా ఎంచబడ్డాడు. తను చేసినటువంటి భక్తి ద్వారా తన ప్రాణాలు కాపాడుకోగలిగినాడు. అతడు చేసినటువంటి భక్తి ద్వారా రాజు యొక్క ఒక రాజు ఉద్యోగిగా మారాడు. అతడు చేసినటువంటి ఒక భక్తి ద్వారా మనలాంటి అనేకులకు అతడు ఒక మార్గదర్శిగా నిలవబడ్డాడు. అతడు చేసినటువంటి భక్తి ద్వారా దేవుని నామానికి ఒక మహిమకరంగా నిలవబడ్డాడు. హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనటువంటి భక్తి. అన్ని విషయాల్లో అది మనకు ప్రయోజనకరమైనటువంటిది. ఒక విశ్వాసిగా ఈ రోజున మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది మనకి ప్రయోజనకరమైనటువంటిదేనా? శ్రమలో అది మన ప్రాణాలను కాపాడగలిగేటువంటిదేనా? మనలను ఒక ఉన్నత స్థితిలోనికి మనలను ఎక్కించేటువంటి భక్తేనా? అనేకులకు అది మార్గదర్శిగా చూపించేటువంటి భక్తేనా? దేవుని నామానికి మహిమకరంగా మనల్ని నిలవబెట్టేటువంటి భక్తేనా మనం చేసేటువంటి భక్తి? దైవభక్తిని ప్రతిదినము కూడా మనము సాధకము చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అది మనకు ప్రయోజనకరమైనటువంటిది. ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధిలో కనబడాలని సిద్ధపడి ఈ యొక్క లైవ్ వీక్షిస్తూ ఉన్నారు, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారు అని అంటే తెలియదు. ఈ రోజున ఆదివారం అనేటువంటి సంగతి ఎంతమందికి తెలుసు? తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఖాళీగానే సెలవు దినంగానే ఉంటా ఉంది. కూడా ఈ రోజు కూడా ఒక సెలవు దినంగానే ఖాళీగానే ఉండటం అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇదిగో మన విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని మనము శ్రమలలోనే కాపాడుకోవాలి. మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే సామాన్యులు సైతము భక్తిపరులుగా ఎంచబట్టానికి కలిగినటువంటి కారణం ఏంటి అనంటే, వారు చూపుతూ ఉన్నటువంటి అసాధారణమైనటువంటి భక్తి. ఇదిగో ప్రతిదినం కూడా దేవునితో కొంత సమయాన్ని మనం గడపటం అలవాటు చేసుకోవాలి. మనతో పాటుగా మన పిల్లలను కుటుంబ ప్రార్థన మనం పెట్టుకునేటువంటి అలవాటు మనం చేసుకోవాలి. ఒకానొక దినాన దేవుని ఎదుట నువ్వు నిలవబడినప్పుడు ఆ భక్తి నీకు సాధకంగా, ఆ భక్తి నీకు ప్రయోజనకరంగా మారుతూ వస్తుంది. కానీ నువ్వు ఏమాత్రము కూడా భక్తిని లక్ష్య పెట్టకుండా నువ్వు ఉంటూ ఉన్నట్లయితే, ఏదో నామకార్థపు భక్తి, ఏదో చేస్తూ ఉన్నావులే, చూస్తూ ఉన్నావులే అనేటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఉంటే లోకంలో అయినా ఉండాలి, లేదంటే దేవునిలో అయినా ఉండాలి. మన అవసరానికి దేవుని దగ్గరకు వచ్చి, మన అవసరాలు గడిచిపోయిన తర్వాత దేవుణ్ణి యూజ్ అండ్ త్రో లాగా పక్కకు పడవేస్తూ ఉన్నట్లయితే ఆ భక్తి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, దేవుడు నీకంటే నాకంటే జ్ఞానవంతుడు. ఏ సమయానికి మనల్ని ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దైవభక్తిని మనము అలవాటు చేసుకోవాలి. ఆ దైవభక్తి మనకు ప్రయోజనకరమైనటువంటిది. అది ఈ లోకంలో నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ఈ లోకాన్ని విడిచి మనం పరలోకం చేరుతున్నట్లయితే అక్కడ కూడా మనకది గొప్ప మెప్పును, మహిమను, ఘనతను దేవుని ఎదుట తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి ప్రయోజనకరమైనటువంటి దాన్ని మనము చేయవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే ప్రయోజనం లేనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు బైబిల్లో కొంతమంది. ఇదిగో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 22-23 వర్షాలు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22-23 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. పౌలు అరియోకబు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రకటించుచున్నాను అనేటువంటి మాట. ప్రత్యేకంగా 22వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నట్లయితే ఈ మాట కనపడుతూ ఉంది. ఏథెన్స్ వారందరూ కూడా అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము వెళ్ళబుచ్చుచుండువారు అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ పట్టణాన్ని దర్శించి అక్కడ దేవుని యొక్క సువార్త చెబుతూ ఉన్నప్పుడు
ఒక విగ్రహం మీద లేదంటే ఒక ప్రతిమ కింద రాయబడతా ఉంది తెలియబడని దేవునికి అనేటువంటి మాట. దాని గురించి దాన్ని బేస్ చేసుకొని పౌలు సువార్త చెప్పటం అనేటువంటిది జరిగింది. ఏథెన్స్ పట్టణస్థులు ఎలాంటి వారు అనంటే అతిభక్తి కలిగి ఉన్నటువంటి వారే, కానీ వారు ఏదో ఒక కొత్త సంగతి వినటం ఎందు, ఏదో ఒక కొత్త సంగతి గురించి చెప్పుకోవటం ఎందు వాళ్ళు ఇష్టపడేటువంటి వారే, కానీ ఒకదాన్ని నమ్మి విశ్వసించి దాని ప్రకారం వారి యొక్క జీవితాలు కట్టుకునేటువంటి వారు కాదు. వారు చేసేటువంటి భక్తి ఎలాంటి భక్తి అనంటే ప్రయోజనం లేనటువంటి భక్తి. వారు దేన్ని పూజిస్తూ ఉన్నారో వారికి తెలియదు, దేన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి తెలియదు, ఎందుకొరకు వారు ఉనికి కలిగి ఉన్నారో వారికి తెలియనటువంటి పరిస్థితి. పిల్లరా, ఈ రోజున చాలామంది పరిస్థితి కూడా అలాగే ఉంటా ఉంది. ఎవరు నమ్ముకోవాలో తెలియదు, ఏ దేవుని దగ్గరకు రావాలో తెలియదు అన్నట్లుగా, ఎందుకు మందిరానికి వస్తారో తెలియదు, ఎందుకు వాక్యం వింటారో తెలియదు, ఎందుకు బాప్టిసం తీసుకుంటారో తెలియదు, బాప్టిసం తీసుకొని ఎందుకు లోకంలో కలిసిపోతారో తెలియదు. పిల్లరా, మన భక్తి మనకు ప్రయోజనకరంగా మారాలి. నీవు చేసేటువంటి భక్తి నీకు ప్రయోజనకరంగా ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అదే నిజమైనటువంటి భక్తి. దైవభక్తిని మనం ఎప్పటికప్పుడు సాధకం చేసుకుంటూ ఉన్నట్లయితే అది మనకు విశ్వాసిగా ప్రయోజనకరమైనటువంటిది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు ఏథెన్సు వారి వలె మనం కూడా ఉండకుండా, అతి దేవతా భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దేవుని గురించి ఏ రీతిగా అయితే తెలియనటువంటి వారుగా ఉంటూ ఉన్నారో, మనం కూడా దేవుని గురించి తెలుసు కూడా దేవుని ఎరగనటువంటి వారంగా ఉండకుండా ప్రయోజనకరమైనటువంటి దైవభక్తిని మనం సాధకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక విశ్వాసిగా ఆ భక్తి మనకు ప్రయోజనకరమైనటువంటిది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. మూడవదిగా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మూడవదిగా ఒక విశ్వాసికి ఏది ప్రయోజనకరమైనటువంటిది అని అంటే, మనం చేసేటువంటి ప్రయోజనకరమైనటువంటి పరిచర్యే మనకు చాలా ప్రయోజనకరమైనటువంటిది. చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఇదిగో మార్కు అని రాయబడతా ఉంది. చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము యోహానే ఈ మార్క్ అని చెప్పేసి చాలామంది చరిత్రకారుల యొక్క బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానే ఈ యోహాను. ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహానే ఈ యోహాను. మార్కు అనేటువంటి పేరు యోహానుకున్నటువంటి మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు. పిల్లరా, ఈ మార్కు అనేటువంటి వ్యక్తి బర్నబాకు సమీపంగా ఉన్నటువంటి బంధువు. అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త పర్యటన మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు బర్నబా వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క టీములో ఈ యోహాను కూడా ఒకడు. వీళ్ళందరూ కూడా వెళ్లి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొద్ది రోజుల తర్వాత యోహాను పరిస్థితులు అనుకూలించక తిరిగి పరిచర్యను విడిచిపెట్టి వెనక్కి రావటం అనేటువంటిది జరిగింది. కొంతకాలం తర్వాత కూడా ఈ యొక్క యోహాను గురించి ఇలాంటి మార్కును గురించే ఆ బర్నబా పౌలు కూడా తర్కించుకున్నారని, ఈ యోహాను బట్టే వాళ్ళిద్దరు కూడా విడిపోయారు అనేటువంటి వాదనను కూడా చాలామంది వినిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా యోహాను గురించి బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట ప్రత్యక్షంగా పౌలే రాస్తూ ఉన్నాడు. యోహాను లేదంటే మార్కు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు పరిచర్య నిమిత్తము అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మనం చేసేటువంటి పరిచర్య కూడా ప్రయోజనకరమైనటువంటి పరిచర్యగా ఉండాలి. ఒకసారి సేవకులను ఆలోచన చేస్తున్నట్లయితే సేవకులు చేసేటువంటి ఏ పరిచర్య అయినా కానీ అది నీకు ప్రయోజనకరమైనటువంటి పరిచర్యగా ఉండాలి. అలాగే విశ్వాసులుగా మనం చేసేటువంటి పరిచర్య ఏదైతే ఉందో అది నీకు ప్రయోజనకరమైనటువంటి పరిచర్యగా ఉండాలి. ఈ రోజున మరి లాక్డౌన్ అనేటువంటి కారణాన్ని చూపిస్తూ చాలామంది కనీసం దేవుని యొక్క మందిరం వైపు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు.
దేవుని మందిరాన్ని కడిగి దేవుని మందిరాన్ని శుభ్రం చేసి ఎన్ని నెలలు అవుతుందో తెలుసా? దేవుని మందిరం నిండా బూజు పట్టిపోతూ ఉంది. ఈరోజు దేవుని మందిరాల వైపు చూసేటువంటి విశ్వాసులు కరువైపోయారు. దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకోవటానికి కూడా సమయం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇంతవరకు మనం చేసేటువంటి పరిచర్య ఏదైతే ఉందో, ఇలాంటి పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే, దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటి పరిచర్యగా అది మారడానికి అవకాశం ఉంది. శ్రమల్లో కూడా మనం మన యొక్క పరిచర్యను ఆపకుండా ముందుకు కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. కానీ మందిరాన్ని మనం పాడు పెట్టేటువంటి వారంగా, పాడు దిబ్బగా చేసేటువంటి వారంగా, దొంగల గుహగా మార్చేటువంటి వారంగా ఉండకూడదు. నీ శక్తి వంచన లేకుండా దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయటానికి నువ్వు ఇష్టపడాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ పరిచర్య నీకు ప్రయోజనకరంగా మారాలి. ఏదో ఒక దినాన ప్రభువు ఎదుట మనం నిలవబడినప్పుడు నీవు చేసినటువంటి పరిచర్యను బట్టే నీకు గొప్ప బహుమానము, మెప్పు, ఘనత అనేటువంటిది ప్రభువుని కలగజేసేటువంటి వాడుగా ఉంటాడు. దయచేసి ఈ విషయాన్ని అందరం కూడా మనం ఆలోచన చేయాలి. మందిరాలన్నీ కూడా మూతబడుతూ ఉన్నాయి, మందిరాలన్నీ కూడా బూజు పడుతూ ఉన్నాయి, మందిరాలు ఊడ్చేవాళ్ళు లేకుండా మట్టి కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఒక విశ్వాసిగా వీటన్నిటి గురించి, మందిరం యొక్క క్షేమం గురించి మనం ఆలోచన చేయాలి. ప్రయోజనకరమైనటువంటి పరిచర్య మనం చేయాలి. అదే మనకు ప్రయోజనకరమైనటువంటిది. పరిచర్యే మనకు ప్రయోజనకరమైనటువంటిది. మన యొక్క సొంత గృహాలను ఏ రీతిగా అయితే మనము శుభ్రం చేసుకుంటా ఉన్నామో, ఇటువంటి సమయంలో కూడా మందిరాలను కూడా మనం శుభ్రం చేసేటువంటి వారంగా ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే ప్రయోజనం లేనటువంటి పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు బైబిల్లో. అలా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే మరొక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికేకు వెళ్ళెను అనేటువంటి మాట. దేమా గురించి పౌలు ప్రత్యేకంగా రాస్తా ఉన్నాడు. పౌలు యొక్క పత్రికలో ఉన్నటువంటి గొప్పతనం, విశిష్టత అదే. తనకు నచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తను మోసం చేసి తను విడిచి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేమా గురించి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, దేమా లోకాన్ని స్నేహిస్తూ వచ్చాడు, ఉన్నతమైనటువంటి పరిచర్యను విడిచిపెడుతూ వచ్చాడు అని. ఈ రోజున మనం కూడా లోకాన్ని స్నేహించి మందిరాన్ని, పరిచర్యను మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున మైక్ శబ్దం ద్వారా వాక్యాన్ని, లేదంటే మైక్ ద్వారా ఎవరు రాకపోయినా వాక్యం చెప్పాల్సిన ఆవశ్యకత ఏంటి? మొబైల్ ఫోన్స్లో లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి సేవకులు వాక్యాన్ని పంచడానికి వెళ్ళినటువంటి ఆవశ్యకత ఏంటి అని అంటే, మన పరిచర్య ఆగకూడదని, దేవుని పరిచర్య ఆగకూడదని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేమా వలె మనం కూడా కొంతకాలం పరిచర్య చేసి కొంతకాలానికి మరలా లోకాన్ని స్నేహించి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండకూడదు. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని విపత్తులు ఎదురైనా మన వంతు పరిచర్య ధర్మాన్ని మనం జరిగిస్తూ ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా నిలవబడేటువంటి వారంగా ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి మీకును, మైక్ శబ్దం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి సంగమా, ప్రయోజనకరమైనటువంటి వాటి మీదే మీ మనసు ఉంచండి. కానీ అనవసరమైనటువంటి విషయాల మీద మీ మనసు ఉంచి మీ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. నేను మరొకసారి ఒక మాటను చెప్పిన వాక్యాన్ని నేను ముగిస్తాను. నేను ప్రతి ఆదివారం నేను మీతో చెప్పేటువంటి మాట, ఈ వారం మనం బ్రతుకుతూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఆయుష్ కాలమే. ఒకవేళ మనం వచ్చే వారానికి ఉంటామో ఉండమో అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇకనైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేస్తూ యథార్థ పరిశుద్ధ జీవితాలను జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఆయత్తపడుతూ రక్షణ, మారు మనసు అనుభవాలు కలిగి ఎత్తబడేటువంటి గుంపులో ఉండులాగున మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంకా ఎవరైతే రక్షణ, మారు మనసు అనుభవాలు పొందుకోకుండా ఉన్నారు
బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందడానికి ఇష్టపడండి. ఎవరైతే రక్షణ మారుమనసు అనుభవాలు కలిగి ఉన్నారో వారు మీ విశ్వాస జీవితాన్ని ప్రార్థనతో కట్టుకుంటూ, మీ కుటుంబ జీవితాన్ని ప్రార్థనతో కట్టుకుంటూ ఎత్తబడేటువంటి వధువు సంఘంలో ఉండునట్లుగా అందరూ కూడా ఆయత్తపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఆదివారము లైవ్ ద్వారా మరలా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కనుక ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా, మైక్ శబ్దం ద్వారా వీక్షిస్తున్నటువంటి వింటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థించండి. మా పరిచర్య కొరకు దేవుడు ఇంకా ఘనమైనటువంటి సేవ ఈ సంఘం ద్వారా జరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో కూడుకను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అయా ప్రయోజనకరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ప్రయోజనకరమైనటువంటి దైవభక్తిని కలిగి ఉండాలని, ప్రయోజనకరమైనటువంటి పరిచర్యను మేము జరిగించాలని యొక్క వాక్యం ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినట్లు సహాయాన్ని దయచేయండి. ఈ లైవ్ వీక్షించిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల మేలుతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా కోవిడ్ బారిన పడకుండా మీరే సహాయాన్ని దయచేయండి. అదే రీతిగా మా దేవ, మా సంఘాన్ని, సంఘపు సరిహద్దులను మీరు విశాలపరచండి. మా సంఘ పెద్దలను వారి కుటుంబాల మీద దీవించండి. మా గ్రామాన్ని, గ్రామ పెద్దలను మీరు దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ఎంతమంది అయితే వైరస్ బారిన పడుతూ ఉన్నారు వారందరికీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దీని నుంచి ప్రభా మీరే మమ్మల్ని తప్పిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా నీ చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం మేము నీ సన్నిధిలో కలుసుకోవటానికి నీ కృప చూపించున్నాను. యేసు నామాన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అందినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసి ఉన్న వారిని క్షమించుండలాగా మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో వస్తే కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం మనందరి కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఆదివారము ఇదే సమయాన్ని మరలా కలుసుకుందాం. వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.